రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రతి విభాగంలోని పనుల ప్రగతిని పరిశీలించారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ బండ్ గ్యాప్ 3 యూఎస్సీడీ గ్యాప్ 1 గ్యాప్ 2 డిఎస్ఈడీ వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయాన్ని కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి చేపట్టిన పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థ సారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిట్టి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, బొడిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వే ప్రసన్న, వెంకటేష్, ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి, ఆర్డీఓ అద్దయ్య ప్రభుత్వాలు పాల్గొన్నారు. దీన్ని తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ ఏంటంటే వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది. పోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే అటు వదిలేసేసి, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ యాజిటీస్ అనేది ఎగ్జాక్ట్. అందుకని ఇక్కడ అంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 years